అందరికీ నమస్కారం. శివరాత్రి అంటే చాలామందికి ఒకే మాట గుర్తుకొస్తుంది. ఉపవాసం, రాత్రి జాగరణ, శివాలయానికి వెళ్ళడం. కానీ నిజంగా మీకు తెలుసా శివరాత్రి ఎలా వచ్చింది? దీని ఎందుకు మహాశివరాత్రి అంటారు? ఆకలితో ఎందుకు ఉండాలి? నిద్ర మానుకుని ఎందుకు మేలుకోవాలి? ఎందుకంటే ఇది కేవలం పండుగ కాదు. మన శరీరం, మనసు, ఆత్మను ఒకే దారిలో నడిపించే శక్తివంతమైన రాత్రి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అంటే శివుని యొక్క రాత్రి. ఇతర పండుగలు పగలే జరుపుకుంటాం, కానీ శివరాత్రి మాత్రం రాత్రి జరుపుకుంటాం. ఎందుకంటే శివుడు వెలుగు కాదు, వెలుగు చీకటి రెండిటికి అతీతమైన శక్తి. శివుడు అంటే నిశ్శబ్దం, ధ్యానం, స్థిరత్వం, అనంతమైన చైతన్యం. శివరాత్రి ఎలా వచ్చింది? దీనికి ఒక ముఖ్యమైన కథ ఉందండి, లింగోద్భవ కథ. ఒకసారి బ్రహ్మదేవుడైన సృష్టికర్త, విష్ణుదేవుడైన రక్షకుడు ఇద్దరి మధ్య ఒక వాదన మొదలైంది. నేనే గొప్పవాడిని, సృష్టి నాదే, లోకం నన్నే ఆధారపడి ఉంది అని. అప్పుడే భూమి నుంచి ఆకాశం వరకు ఒక అగ్నిస్తంభం వెలిసింది. అగ్నిస్తంభానికి ఆది లేదు, అంతం లేదు. బ్రహ్మ ఆది వెతకడానికి వెళ్ళాడు, విష్ణు అంతం వెతకడానికి వెళ్ళాడు. కానీ ఇద్దరికీ సాధ్యం కాలేదు. అప్పుడే శివుడు ప్రత్యక్షమై చెప్పాడు, నేనే సృష్టికి ముందే ఉన్నాను, నేనే ఆది, నేనే అంతమని. అదే రోజు పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి, అదే మహాశివరాత్రి. అందుకే ఈరోజు శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తాం. ఇంకొక కథ కూడా ఉంది. పార్వతీదేవి ఏండ్లు తరబడి తపస్సు చేసి శివుని భర్తగా పొందింది. ఈరోజే శివపార్వతి కళ్యాణం జరిగింది. అందుకే శివరాత్రి దాంపత్య జీవితం, మనసు స్థిరత్వం, జీవిత సమతుల్యత కోసం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇంతకీ మనం శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం? శివరాత్రి అంటే కేవలం దేవుణ్ణి పూజించడం కాదు, మనలో ఉన్న అహంకారాన్ని వదిలి నిశ్శబ్దాన్ని అంగీకరించి లోపలున్న శివతత్వాన్ని గుర్తించడం. శివరాత్రి అంటే బయట దేవుణ్ణి చూడటం కాదు, లోపల దేవుణ్ణి గుర్తించడం. ఉపవాసం ఎందుకు చేస్తాం? చాలామంది అనుకుంటారు శివరాత్రి అంటే ఆకలితో ఉండడం, కానీ నిజం అది కాదు. ఉపవాసం అంటే శరీరాన్ని తేలిక చేయడం. ఈ రోజున భూమి, చంద్రుడు, సూర్యుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటాయి. దీంతో మన శరీరంలో శక్తి సహజంగా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ భారీ ఆహారం తింటే శక్తి కడుపులోనే ఆగిపోతుంది. అందుకే పండ్లు లేదా పాలు తాగుతూ ఉపవాసాన్ని పాటిస్తారు. ఫలితం మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, ధ్యానం సులభం అవుతుంది. రాత్రి జాగరణ ఎందుకు చేస్తాం? రాత్రి ఎందుకు మేల్కోవాలి? ఎందుకంటే రాత్రి అంటే నిశ్శబ్దం, నిశ్శబ్దం అంటే శివుడు. పగలు మనసు బయట తిరుగుతుంది, కానీ రాత్రి మనసు లోపలికి వస్తుంది. ఈ సమయంలో జపం, ధ్యానం, శివనామస్మరణ చేస్తే మనలో నిద్రలో ఉన్న చైతన్యం మేల్కుంటుంది. అందుకే దీన్ని జాగరణ అంటారు, కేవలం నిద్ర మానడం కాదు. శివరాత్రి అసలు సందేశం ఏంటి? శివరాత్రి మనకు చెప్పేది ఇదే: బాధలు శాశ్వతం కాదు, నిశ్శబ్దంలోనూ సమాధానం ఉంటుంది, అహంకారం వదిలితే శాంతి దొరుకుతుంది. శివుడు అంటే నాశనం కాదు, పునఃసృష్టి. ఈ మహాశివరాత్రికి మీరు ఒకటే కోరుకోండి, మనసుకు శాంతి, జీవితానికి దారి, లోపల శక్తి మేల్కోవాలని. ఎందుకంటే శివుడు మనలోనే ఉన్నాడు. సమస్య మనలోనుంది, పరిష్కారం మనలోనుంది. మనలో మనల్ని గుర్తించుకుంటేనే మన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గుడికెళ్ళి దేవుణ్ణి అది తీర్చు ఇది తీర్చని మనం చేసిన పాపాలను కూడా దేవుని దగ్గర పెడుతుంటే దేవుడు తీర్చలేడు. ఎందుకంటే పరిష్కారం నీలోనుంది కాబట్టి. నువ్వు గుర్తించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శివుణ్ణి నీలో వెతుకు, ఆ శివుడే నీకు అన్ని విధాలుగా సహాయపడతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.